మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని చంద్రుతి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రుతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వల్ల అనేక అనర్థాలు ఏర్పడతాయని అన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై పోలీస్ శాఖ కఠినంగా ఉందని అన్నారు. యువత మంచి మార్గంలో నడిచి ముందుకు సాగాలని, అందుకు పోలీస్ శాఖ సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ శ్రీకాంత్, కళాశాల ప్రిన్సిపల్ మల్లేశం, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకము కొనుగోలు చేసే వ్యక్తుల సమాజం డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఆ సందర్భంగా పిల్లలకు, యువతకు డ్రగ్స్ వాడకం వల్ల ఎటువంటి అనర్థాలు దారిస్తాయి, ఏ విధంగా క్రైమ్ జరుగుతుంది, మరి దీని అందరూ కూడా దూరంగా ఉండాలనే నేపథ్యంలో అవగాహన నిమిత్తము, అదేవిధంగా ఈ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దిన సందర్భంగా చందుర్తి గ్రామంలో ఈ యొక్క పాఠశాల యాజమాన్యం, జూనియర్ కాలేజ్ యొక్క సిబ్బంది, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి విద్యార్థులతో ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము యువతకు తెలియజేసినట్టుగా యువత అనేది దేశానికి వెన్నుముక వంటి వారు కావున వారందరూ కూడా ఈ యొక్క డ్రగ్స్ కు దూరంగా ఉండాలి, డ్రగ్స్ బారిన పడకుండా ఈ యొక్క దేశాన్ని కాపాడాలి, అదేవిధంగా నేరరహిత సమాజాన్ని నెలకొల్పాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను, అదేవిధంగా వేడుకుంటున్నాను.